సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. ఫ్రెండ్స్, మన పురాణ ఇతిహాసాలలో ఎంతో మంది గొప్ప ఋషులు ఉన్నారు. అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక జింక కడుపున పుట్టి త్రేతా యుగంలోనే ఆదర్శ పురుషుడైన శ్రీరామచంద్రుని పుట్టుకకు కారణమైన గొప్ప మహర్షులలో ఒకడైన ఋష్యశృంగుడు గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ ఋషి జీవితం అనేది అంటే పుట్టినప్పటి నుండి పెరగటం, పెద్దవాడయ్యే వరకు ఈయన జీవితం మొత్తం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, రామాయణంలోని బాలకాండంలో ఋష్యశృంగ మహర్షి గురించి దశరథుని మంత్రి అయిన సుమంతుడు ఆయన జీవిత వృత్తాంతాన్ని వివరిస్తాడు. అయితే పూర్వకాలంలో కశ్యప ప్రజాపతి అనే ఒక గొప్ప ఋషి ఉండేవాడు. అయితే ఆయనకు విభాండకుడు అనే ఒక కుమారుడు ఉన్నాడు. అయితే విభాండక మహర్షి కూడా ఒక గొప్ప ఋషి. దీంతో ఆయన తపస్సును చూసి ఇంద్రునికి కూడా భయం వేస్తుంది. ఎక్కడ తన ఇంద్ర పదవిని దేవతలందరూ విభాండకుడికి కట్టబెడతారేమోనని భయపడి ఒకరోజు అప్సరసను విభాండకుడి తపస్సును భంగం చేయమని భూలోకానికి పంపిస్తాడు. అయితే ఆ రోజు సాయంత్రం విభాండక మహర్షి సంధ్యా స్నానాలు చేయటానికి దగ్గరలోని సరస్సుకు వస్తాడు. అయితే ఆ సమయంలో ఇంద్రుడు పంపించిన అప్సరస విభాండక మహర్షి స్నానం చేస్తున్న ప్రదేశానికి వచ్చి ఇక అప్సరసను చూసిన విభాండక మహర్షికి మనసులో కామ కోరికలు కలుగుతాయి. దీంతో ఆయన స్నానం చేస్తున్న నదిలోని వీర్యస్ఖలనం జరుగుతుంది. ఇక కామ కోరికలు కలగటం మూలంగా విభాండక మహర్షి తపస్సు భగ్నం అవుతుంది. అయితే విభాండక మహర్షి తను చేసిన తప్పును గుర్తు చేసుకుని చాలా బాధపడి తిరిగి ఆశ్రమానికి వెళ్లిపోతాడు. అయితే కాసేపటికి దప్పికతో ఉన్న ఒక జింక సరస్సు దగ్గరికి వచ్చి అందులో ఉన్న నీటిని తాగుతుంది. అయితే నీటితో పాటు విభాండక మహర్షి వదిలిన వీర్యాన్ని కూడా తాగుతుంది. దీంతో ఆ జింక గర్భం ధరించి కొమ్ము కల ఒక బాలునికి జన్మనిస్తుంది. అయితే ఒక కథనం ప్రకారం ఆ జింక కూడా పూర్వజన్మలో ఇంద్రుడి సభలోని ఒక అప్సరస. ఆమె పేరు చిత్రరేఖ. అయితే ఇంద్రుడి కొలువులో నాట్యం చేస్తున్నప్పుడు ఆవిడ నాట్యానికి లేలు వస్తాయి. అంటే ఆవిడ అంత అందంగా నాట్యం చేస్తుంది. ఇక అన్ని లేలను చూసిన చిత్రరేఖ ఏకాగ్రత లోపించి లేళ్ల వైపు కాసేపు చూస్తుంది. ఇక ఏకాగ్రత లోపించి నృత్యం చేస్తున్న చిత్రరేఖను చూసి ఇంద్రుడికి కోపం వచ్చి నువ్వు కూడా లేడిగా జన్మించమని శపిస్తాడు. ఇక శాప విమోచనం కోసం ఇంద్రుడిని చిత్రరేఖ ప్రార్థించగా నీకు మనిషి రూపంలో ఒక కొడుకు జన్మిస్తే శాప విమోచనం కలుగుతుందని చెబుతాడు. ఆ విధంగా శాప ఫలితంగానే చిత్రరేఖ జింక రూపంలో ఈ బాలుడిని కని శాప విమోచనం పొందిన తరువాత స్వర్గానికి వెళ్లిపోతుంది. ఇక విభాండక మహర్షికి చిత్రరేఖకు పుట్టిన కొడుకే ఋష్యశృంగుడు. ఇక ఆయన జింక కడుపున పుట్టాడు కాబట్టి ఆయన తల మీద ఒక కొమ్ము కూడా ఉంటుంది. అందుకే ఆయన్ని శృంగ మహర్షి అంటారు. అయితే ఒకరోజు నదీ స్నానానికి అడవికి వచ్చిన సమయంలో విభాండక మహర్షి శృంగుణ్ణి చూస్తాడు. తన దివ్య దృష్టితో విషయాన్ని తెలుసుకున్న విభాండకుడు ఆ బాలుడు తన కొడుకే అని తెలుసుకొని కొమ్ముతో జన్మించాడు కాబట్టి ఆ బాలుడికి ఋష్యశృంగుడు అని పేరు పెడతాడు. ఇక ఋష్యశృంగుణ్ణి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్లి సకల విద్యలు, వేదాలు, వేదాంగాలు, యజ్ఞ యాగాది క్రతువులు అన్ని తానే గురువై నేర్పిస్తాడు. అయితే విభాండక మహర్షి కేవలం ఒక ఆడదాని వలన తన తపస్సును భగ్నం చేసుకున్నాడు కాబట్టి అటువంటి ఆడవారు కొడుకు కంట పడకూడదని ఋష్యశృంగుడికి బాహ్య ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు. అంటే ఒక హాస్టల్లో ఉంచి చదివిస్తున్నట్లుగా చేస్తాడు. దీంతో అలా పెరిగిన ఋష్యశృంగునికి లోకంలో స్త్రీ పురుషులు అనే తారతమ్యాలు ఉంటాయని కూడా తెలీదు. ఇక విషయ సుఖాలంటే ఏమిటో కూడా తెలీదు. దీంతో ఋష్యశృంగుడు ఎప్పుడూ జ్వలిస్తున్న అగ్ని గుండములాగా ఉండేవాడు. ఇక మరో పక్కన ఆ సమయంలో అంగరాజ్యంను రోమపాదుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అయితే ఆ రాజుకి సంతానం లేదు. ఇక ఒకసారి ఆయన తన స్నేహితుడైన దశరథుని ఇంటికి వెళతాడు. అక్కడ దశరథ మహారాజు కుమార్తె శాంతను చూసి ముచ్చటపడి తాను పెంచుకుంటాను అని దశరథుడిని అడుగుతాడు. అయితే చాలా మందికి దశరథుడికి కేవలం రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు మాత్రమే అనుకుంటారు. కానీ వారికంటే ముందు దశరథుడికి కౌశల్యాదేవికి పుట్టిన ఒక కూతురు ఉంటుంది. ఆమె పేరు శాంత. ఆమె రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకి అక్క అవుతుంది. ఇక మొదట్లో తన స్నేహితుడు తన కుమార్తెను పెంచుకుంటాను అనగానే దశరథుడు అంగీకరించడు. కానీ కులగురువైన వశిష్ఠునికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలుసు కాబట్టి శాంతను రోమపాదుడికి ఇవ్వటం మూలంగా
అంత మంచి జరుగుతుందని, ఇలా చేయటం వలన నీకు పుత్ర సంతానం కూడా కలుగుతుందని చెబుతాడు. దీంతో శాంతను రోమపాదుడికి ఇవ్వటానికి దశరథుడు అంగీకరిస్తాడు. అయితే ఒక 6 నెలలు తన దగ్గర, మిగిలిన 6 నెలలు రోమపాదుడి దగ్గర ఉండటానికి అంగీకరిస్తాడు. ఇక రోమపాదుడు అలా శాంతను పెంచుకుంటూనే తనకు పుత్ర సంతానం కలగటానికి తన రాజ్యంలో బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు అలా దాన ధర్మాలు చేస్తున్న సమయంలో ఒక బ్రాహ్మణుడు దానం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ తన కొడుకును కూడా తీసుకుని వచ్చి అతనికి కూడా ఒక గోవును దానం ఇవ్వమని రాజును అడుగుతాడు. ఇక రాజు వెంటనే ఆగ్రహించి, మీ బ్రాహ్మణులకు చాలా ఆశ ఎక్కువ, ఎంత ఇచ్చినా మీ బ్రాహ్మణులకు చాలదు అని అవమానకరంగా మాట్లాడుతాడు. ఇక వెంటనే ఆ బ్రాహ్మణుడికి కోపం వస్తుంది. నీవు నేను చేసిన తప్పుకు మా బ్రాహ్మణ జాతి మొత్తాన్ని అవమానించావు. ఇక నుండి నీ రాజ్యములో వర్షాలు పడవు, ప్రజలు కరువు కాటకాలతో అలమటిస్తారు, దేశం మొత్తం పీడింపబడుతుంది అని శపిస్తాడు. ఇక పశ్చాత్తాపం చెందిన రోమపాదుడు మిగిలిన పురోహితులందరితో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం చెప్పవలసిందిగా వేడుకుంటాడు. అయితే వారు రోమపాదుడికి ఋష్యశృంగుని వృత్తాంతం చెప్పి, ఋష్యశృంగుడు దేశంలో అడుగు పెడితే చాలు వర్షాలు పడి దేశం మొత్తం సుభిక్షంగా ఉంటుందని చెబుతారు. ఎందుకంటే ఋష్యశృంగుడు ఒక గొప్ప మహర్షి. ఆయన ఎక్కడ కాలు మోపితే అక్కడ ఆ ప్రదేశం వర్షాలతో సుభిక్షంగా వర్ధిల్లుతుందని ఆయనకు వరం ఉంది. కానీ ఋష్యశృంగుని తండ్రి విభాండకుడు మాత్రం ఋష్యశృంగుని ఇప్పటి వరకు తన ఆశ్రమం నుండి ఎప్పుడూ బయటకు రావటానికి అనుమతి ఇవ్వలేదని పురోహితులందరూ రాజుకు చెబుతారు. అప్పుడు రోమపాదుడు బాహ్య ప్రపంచం తెలియని ఋష్యశృంగుడికి బాహ్య ప్రపంచ రుచుల గురించి తెలిసేటట్లు చేస్తే అతనే ఖచ్చితంగా వస్తాడని ఆలోచించి అతన్ని తీసుకురావటానికి ఒక ఉపాయం చెబుతాడు. ఇక రోమపాదుడు ఏం చేస్తాడు అంటే, తన రాజ్యంలో ఉన్న అందమైన తెలివైన వేశ్యలను పిలిచి వారి రాజ్యానికి వచ్చిన ఆపద గురించి మాట్లాడి, మీరందరూ ఎలాగోలా విభాండకుడు లేని సమయంలో ఆశ్రమానికి వెళ్లి మీ ఆటపాటలతో మాయ మాటలతో ఋష్యశృంగుని ఆకర్షించి మన రాజ్యానికి తీసుకురమ్మని చెబుతాడు. ఇక ఈ వేశ్యలందరూ కూడా మొదట విభాండకుడు మహర్షి గురించి భయపడినా సరే అని రాజజ్ఞ కోరిక మేరకు అడవికి వెళతారు. అయితే వారు వెంటనే ఆశ్రమంలోనికి వెళ్లకుండా ఆశ్రమం బయటే కూర్చొని ఆటపాటలతో నృత్యం చేద్దామని, ఇక ఆ శబ్దాలు కనుక విని విభాండక మహర్షి ఆశ్రమంలో నుండి బయటకు వస్తే మీ ఆశ్రమం ఇక్కడ ఉందని తెలియక ఇలా చేశామని తప్పించుకోవచ్చని ఆలోచిస్తారు. ఒకవేళ వారి శబ్దాలు విని ఋష్యశృంగుడే బయటకు వస్తే ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది అని అపాయం లేకుండా ఒక ఆలోచన చేస్తారు. అయితే వారి ఆటపాటలు విని ఋష్యశృంగుడే బయటకు వస్తాడు. ఇక అప్పటి వరకు బాహ్య ప్రపంచం గురించి ఏమీ తెలియని ఋష్యశృంగుడికి స్త్రీ పురుష భేదము కూడా తెలియదు. కాబట్టి వారందరినీ చూసి వీరెవరు చాలా విచిత్రంగా ఉన్నారు, వీరి వేషధారణ కూడా చాలా విచిత్రంగా ఉంది, వీరు కూడా పురుషులేమో అనుకుని వారందరినీ సాదరపూర్వకంగా తన ఆశ్రమంలోకి ఆహ్వానిస్తాడు. ఇక ఋష్యశృంగుడు ఆశ్రమంలోకి రమ్మని వేశ్యలను ఆహ్వానించగానే వారందరూ మీ తండ్రి గారు ఆశ్రమంలో లేరా అని అడుగుతారు. ఇక ఋష్యశృంగుడు మా తండ్రి గారు పుష్ప ఫలాలు తీసుకురావటానికి అడవిలోకి వెళ్లారని, ఆశ్రమంలో లేరని చెప్పడంతో వేశ్యలందరూ కూడా ఆనందంతో ఋష్యశృంగుడి ఆశ్రమంలోకి వెళతారు. ఇక ఆశ్రమంలోకి తీసుకువెళ్ళాక వారికి ఫలాలు ఇచ్చి ఆసీనులు అవ్వమని చెబుతాడు. అయితే ఆ వేశ్యలందరూ కాసేపు ఋష్యశృంగుడితో మాట్లాడి వెళ్లిపోయే సమయంలో అతనికి తాము తెచ్చుకున్న ఫలాలు ఆహారాలు ఇస్తారు. ఇక ఆ ఫలాలను తిన్న ఋష్యశృంగుడికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆ ఫలాలను ఇప్పటి వరకు ఋష్యశృంగుడు తన జీవితంలో తినలేదు. అంతేకాకుండా అవన్నీ చాలా రుచిగా ఉంటాయి. ఇక వేశ్యలు వెళ్లిపోతున్న సమయంలో ఋష్యశృంగుడిని గట్టిగా కౌగిలించుకుంటారు. ఇక వారు కౌగిలించుకున్న వెంటనే విషయ వాంఛలు లేని ఋష్యశృంగుడికి అతని మనసులో ఏదో ఒక రకమైన కోరిక పుడుతుంది. ఇక వీరందరూ నన్ను ముట్టుకోగానే నాకెందుకు ఇలా అనిపిస్తుందని అతనిలో అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆ తరువాత ఆశ్రమానికి వచ్చిన విభాండక మహర్షికి ఎవరో ఆశ్రమానికి వచ్చి వెళ్ళినట్టు అర్థమవుతుంది. దీంతో ఋష్యశృంగుడితో బయట వ్యక్తులతో మళ్ళీ కలవద్దని చెబుతాడు. కానీ మరుసటి రోజు కూడా విభాండక మహర్షి లేని సమయంలో ఋష్యశృంగుడి ఆశ్రమానికి వేశ్యలు వస్తారు. అయితే వేశ్యలు ఆ రోజు ఋష్యశృంగుడిని తమ ఆశ్రమానికి రమ్మని ఆహ్వానిస్తారు. అయితే వారి గురించి మరింత తెలుసుకోవాలి, వారితో మరింత సమయం గడపాలనే ఆలోచనతో
ఋష్యశృంగుడు కూడా అంగీకరించి వేశ్యల వెంట అంగదేశానికి వెళ్ళటానికి ఒప్పుకుంటాడు. అయితే ఇదంతా విభాంగ మహర్షికి తెలియకుండానే చేస్తాడు. ఇక ఆ విధంగా ఋష్యశృంగుడు అంగదేశంలో అడుగు పెడతాడు. ఇక అతను అడుగు పెట్టిన వెంటనే అంగదేశంలో వర్షం పడుతుంది. ఇక ఆ తరువాత రోమపాదుడు సాదరపూర్వకంగా ఋష్యశృంగుడిని తన అంతఃపురంలోకి ఆహ్వానించి సాదర సత్కారాలు చేస్తాడు. అయితే ఆ సమయంలో శృంగ మహర్షి శాంతను చూస్తాడు. ఇక ఆమెను చూసి ఇష్టపడి వివాహం చేసుకోవాలి అనుకుంటాడు. అయితే మోసం చేసి ఋష్యశృంగుడిని తీసుకువచ్చిన విషయం తెలిస్తే విభాండక మహర్షికి కోపం వస్తుందని భయపడి రోమపాదుడు అతని స్వయంగా అరణ్యానికి వెళ్లి జరిగిందంతా విభాండక మహర్షికి చెప్పి క్షమాపణలు కోరుతాడు. దీంతో విభాండక మహర్షి కూడా రోమపాదుడిని క్షమిస్తాడు. అలాగే దశరథుడిని కూడా పిలిపించి రోమపాదుడు వారి కుమార్తె అయిన శాంతను ఋష్యశృంగుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. దీంతో విభాండక మహర్షి కూడా ఆగ్రహానికి గురి కాకుండా ఋష్యశృంగుని క్షమించి కొన్ని రోజుల పాటు ఈ రాజ్యంలోనే ఉండమని చెప్పి మళ్లీ తన ఆశ్రమానికి వెళ్లిపోతాడు. ఇక ఆ తరువాత రోమపాదుడు ఋష్యశృంగుని ఆశీర్వాదంతో ఒక యాగం చేసి కొడుకును పొందుతాడు. ఇక ఆ తరువాత రోమపాదుడు ఆనందంగా భక్తితో శాంత ఋష్యశృంగులను చూసుకుంటూ ఉంటాడు. అయితే కొంతకాలానికి వీరిద్దరూ అయోధ్యకు వెళతారు. ఇక అక్కడ దశరథ మహారాజుకు మగ సంతానం లేనందున కులగురువైన వశిష్ఠుల వారి సలహా మేరకు ఋష్యశృంగుని ఆధ్వర్యంలో పుత్ర కామిష్టి యాగం చేస్తారు. ఆ యాగ ఫలితము కారణంగా దశరథునికి శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మిస్తారు. ఇక ఆ యాగాన్ని పూర్తి చేసిన ఋష్యశృంగుడు తన భార్యతో తండ్రి ఆశ్రమానికి చేరుకుంటాడు. ఇక ఆ తరువాత ఋష్యశృంగుడు 12 వార్షిక యజ్ఞాన్ని చేస్తాడు. అంతేకాకుండా ఋష్యశృంగ స్మృతి అనే గ్రంథాన్ని రచించి లోకానికి అందచేశాడు. ఆ గ్రంథంలో ఆచారాల గురించి, శుచి, శ్రాద్ధము, ప్రాయశ్చిత్తం వంటి ఎన్నో విషయాలను వివరించాడు. ఈ విధంగా లోకానికి ఎంతో మంది రాక్షసుల నుండి విముక్తి కలిగించిన శ్రీరామచంద్రుడి రాకకు కారణమైన ఋష్యశృంగుడు గొప్ప తపస్సంపన్నుడు మాత్రమే కాదు, మహానుభావుడు. నిజంగా సాక్షాత్తు శ్రీరాముడికి బావగారై తన పాద స్పర్శతో లోకాన్ని సుభిక్షం చేసిన గొప్ప మహర్షి కూడా. అయితే ఋష్యశృంగుడి దేవాలయం ఇప్పటికీ శృంగేరికి 10 మైళ్ళ దూరంలో కిగ్గా అనే ఒక గ్రామంలో ఉంది. ఇక శృంగేరికి ఆ పేరు ఋష్యశృంగ మహర్షి వల్లే వచ్చిందని కూడా చెబుతారు. అంతేకాకుండా హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లాలో బంజర్ లోయలోని చెన్నికోటలో ఋష్యశృంగుని గుడి ఇప్పటికీ ఉంది. అక్కడ ప్రజలు ఈయన్ను శృంగ ఋషి అంటారు. ఇక ఈ గుడిలో ఋష్యశృంగుని యొక్క విగ్రహంతో పాటు ఆయన భార్య శాంత యొక్క విగ్రహాలు కూడా నేటికి పూజింపబడుతున్నాయి. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం.